టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి ఇప్పటి నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో ఎగ్జామ్ ఎలా రాయాలి కంప్యూటర్లో అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రేపు మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే మీకైతే కంప్యూటర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో కంప్యూటర్లో లాగిన్ ఐడి ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటుంది. పాస్వర్డ్ లాగిన్ ఐడి మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసి వాళ్ళు ఎగ్జామ్ ముందు 5 మినిట్స్ అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ ఏదైతే ఉందో కదా, క్యాండిడేట్ నేమ్ మీకైతే వస్తుందన్నమాట. సిస్టమ్ నేమ్ ఎంతో కూడా మీకైతే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన వెంటనే మీరు సైన్ ఇన్ అనేది క్లిక్ చేయండి. సైన్ ఇన్ క్లిక్ చేసిన వెంటనే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ 180 మినిట్స్ అని చెప్పి 3 అవర్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం అయితే జరుగుతాయి. క్వశ్చన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో యూ హ్యావ్ నాట్ విజిటెడ్, అసలు ఆ క్వశ్చనే చూడలేదంటే ఒక నెంబరు, అలాగ మొత్తం అన్నీ ఇవ్వడం అయితే జరుగుతుంది. తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఇస్తడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్క్రోల్ డౌన్ చేస్తే అలా కిందకి నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తారు. మీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చదివేసి సో తర్వాత కొన్ని అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పేపర్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఎలా ఉంటుంది పేపర్ అనేది, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, క్వశ్చన్ పేపర్ అనేది చెప్పి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ అన్నీ చదివిన తర్వాత ఐ హావ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్ అని క్లిక్ చేయగానే ఐ ఆమ్ రెడీ టు లాగిన్ అని అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది క్లిక్ చేయగానే మీకైతే వెంటనే క్వశ్చన్ పేపర్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ టైం లెఫ్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ టైం అయితే ఇక్కడ స్క్రోల్ డౌన్ అయితే జరుగుతుందన్నమాట. 180 మినిట్స్ నుంచి బ్యాక్ వస్తుంది. సో ఎవరో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మీకు ఏ సబ్జెక్ట్ కావాలో అక్కడ అయితే పైన అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. టోటల్గా 40 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. మ్యాథ్స్కి సంబంధించి మ్యాథ్స్లో అయితే 80 అయితే క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చి 40 అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే మీకైతే ఫస్ట్ క్వశ్చన్ మీరు ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని కరెక్ట్ ఆన్సర్ సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే క్వశ్చన్ అయితే మారిపోవడం అయితే జరుగుతుందన్నమాట. లేదా మొత్తం సబ్మిట్ కొట్టినట్లయితే కనుక మీకు అయితే పేపర్ అనేది క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో సబ్మిట్ అనేది 180 మినిట్స్ తర్వాత క్లోజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. సో పొరపాటును కానీ సబ్మిట్ మీద క్లిక్ చేయొద్దు, సేవ్ అండ్ నెక్స్ట్ మాత్రమే క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ మీరు క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 1 ఆన్సర్డ్, ఇంగ్లీష్లో చూసినట్లయితే కనుక సింబల్లో ఉంటే 1 ఆన్సర్డ్, 2 క్వశ్చన్స్ నాట్ ఆన్సర్డ్, 77 క్వశ్చన్స్ అయితే నాట్ విజిటెడ్ అని వచ్చింది మ్యాథ్స్లో. సో ఇక్కడైతే అలాగే రావడం అయితే జరుగుతుంది. రివ్యూ కూడా ఇవ్వచ్చు. ఒక క్వశ్చన్ కూడా రివ్యూ ఇవ్వలేదు. అలాగే లేదు మీకు మ్యాథమెటిక్స్ బాగొచ్చు, ఫిజిక్స్ బాగొచ్చు, కెమిస్ట్రీ బారాదు, మ్యాథమెటిక్స్ బారాదు, ఫిజిక్స్ వచ్చు అనుకోండి, మీకు ఫస్ట్ ఫిజిక్స్ పేపర్కి అయితే వెళ్ళండి. ఫిజిక్స్లో మీకు ఏ క్వశ్చన్స్ వచ్చో అన్ని క్వశ్చన్స్ క్లిక్ చేయడం జరుగుతుంది. సో అన్ని క్వశ్చన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఎన్ని క్వశ్చన్స్ చూసారో రావడం అయితే జరుగుతుందన్నమాట. క్వశ్చన్స్ చూడలేనట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ ఫిజిక్స్లో ఏం చూడలేనట్టు వస్తుందన్నమాట. సో 1 ఆన్సర్ నాట్ ఆన్సర్, 39 క్వశ్చన్స్ నాట్ విజిటెడ్ అని వచ్చింది కదా. సో ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ డౌట్ ఉన్నట్లయితే కనుక ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని మీద ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆ క్వశ్చన్ మీకైతే పైన అయితే చూపించడం అయితే జరుగుతుందన్నమాట. మార్క్ ఫర్ రివ్యూ అని చెప్పి ఇంకోండి చూసుకున్నట్లయితే 1 క్వశ్చన్ పర్ మార్క్ పర్ రివ్యూ అని చెప్పి అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే టీఎస్ ఎంసెట్ 2024 ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట.